రోజు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఇండియన్ రైల్వేస్లో ట్రావెల్ చేస్తుంటారు. మీరు ఎప్పుడైనా గమనించారా? మోస్ట్ ఆఫ్ ట్రైన్ కోచెస్ అన్నీ ఎయిదర్ రెడ్ ఆర్ బ్లూ కలర్లో ఉంటాయి. బ్లూ కలర్ కోచెస్ అంటే ఐసీఎఫ్ ట్రైన్స్. వీటిని చెన్నైలో మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. ఇవి ఓల్డ్ మోడల్వి. పాస్ట్లో వీటికి స్క్రూ కప్లింగ్ యూజ్ చేసి కోచెస్ని లింక్ చేసేవాళ్ళు. ప్రజెంట్ వీటికి కూడా సెంటర్ కప్లింగ్ యూజ్ చేస్తున్నారు. ఈ కోచెస్ హెవీగా ఉంటాయి అండ్ ఈ కప్లర్స్ ఫ్రీక్వెంట్గా బ్రేక్ అవడంతో ట్రైన్ యాక్సిడెంట్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ యాక్సిడెంట్స్ అయినప్పుడు ఒక బోగి పైన ఇంకో బోగి ఎక్కుతుంది. దీనివల్ల చాలా డ్యామేజ్ జరుగుతుంది. రెడ్ కోచెస్ ఇలా కాదు, ఇవి మోడర్న్ కోచెస్. వీటిని జర్మన్ టెక్నాలజీ అయిన ఎల్హెచ్బితో తయారు చేశారు. వీటిలో కూడా సెంటర్ కప్లింగ్ సిస్టమ్‌నే యూజ్ చేస్తారు. బట్ అవి చాలా క్లోజ్డ్ అండ్ స్ట్రాంగ్‌గా ఉంటాయి. వీటిలో యాంటీ క్లైమింగ్ ఫీచర్ ఉండటం వల్ల యాక్సిడెంట్స్ అప్పుడు బ్లూ కోచెస్ లాగా ఇవి ఒకదానిపైన ఒకటి పడవు. రెడ్ కోచెస్ మోర్ స్పీడ్‌తో వెళ్ళగలవు అండ్ బ్లూ కోచెస్ లాగా జర్క్స్ రావు. ఈ రీజన్స్ వల్ల ఇండియన్ గవర్నమెంట్ 2018లోనే బ్లూ కోచెస్ ప్రొడక్షన్ ఆపేసింది. అయినా సరే మనం ఇప్పటికీ వాటిని చూస్తున్నాం. దానికి రీజన్ ఏంటంటే ఇండియా అనేది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైల్ నెట్వర్క్. అంత పెద్ద నెట్వర్క్‌లో డైలీ అన్ని ట్రైన్స్ రన్ అవుతున్నప్పుడు కొత్త రెడ్ కోచెస్‌తో రీప్లేస్ చేయడం కష్టం. అండ్ రెడ్ కోచెస్ కాస్ట్ కూడా ఎక్కువ. సో, ఈ రీజన్ వల్ల ట్రైన్ కోచెస్‌ని ఇండియన్ గవర్నమెంట్ స్లోగా చేంజ్ చేస్తుంది. బట్ ప్రీమియం ట్రైన్స్ లైక్ రాజధాని ఎక్స్‌ప్రెస్ ఇలాంటి వాటికి రెడ్ కోచెస్‌నే యూజ్ చేస్తారు.